విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి అంటే బహుశా ఎవరికి తెలియకపోవచ్చు. ఏ2 అంటే బాగా తెలుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ1 అంటే ఏ2 విజయసాయిరెడ్డి అని చెప్పి చాలా ఈ 2 పేర్లు బాగా వైరల్ అయ్యాయి. అలాంటి ఏ2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి వైఎస్ఆర్‌సీపీ పార్టీకి రాజీనామా చేసి బయటకొచ్చాడు. అంతేకాకుండా రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి మొత్తానికి నాకు రాజకీయాలు వద్దు, రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా, రాజకీయాల్లో నేను ఉండలేను. ఇక బతికున్నంత కాలం వ్యవసాయం చేసుకొని బ్రతికేస్తా తప్ప ఏ పార్టీలో కూడా నేను చేరను. నాకు రాజకీయాలు నాకొద్దు బాబోయ్ అని చెప్పి దండం పెట్టి బయటకొచ్చేసారు. సో, ఇంతవరకు బానే ఉంది. ఉన్న పళంగా విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ఏంటి? కొన్ని అవాంతరాలు ఎదురవుతా ఉన్నాయి. కొన్ని విలువైన విషయాలు కూడా ఈరోజు మనం డిస్కషన్ చేసుకోవాలి. ఉన్న పళంగా విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం వెనక కొన్ని ఆంతరాలు కూడా దాగున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఏమైనా ఉందా? లేదంటే కూటమి ప్రభుత్వం ప్రస్తుతం విజయసాయిరెడ్డి మీద అనేక రకాల ఆరోపణలు వస్తా ఉన్నాయి. దీని మీద కూటమి ప్రభుత్వం ఎంక్వైరీలు వేస్తా ఉంది. ఈ మధ్యన సిఐడి, ఈడీ, సిబిఐ అన్ని దర్యాప్తులు ఎక్కువైనాయి. ఒకవేళ విజయసాయిరెడ్డి జైలు జీవితానికి గడపడానికి రంగం సిద్ధమవుతుందేమో అని చెప్పి ముందుగా ఆలోచించి విజయసాయిరెడ్డి తప్పుకున్నాడేమో అని చెప్పి కొన్ని ఆరోపణలు వస్తా ఉన్నాయి. సో, ఏది ఏంటి? ఇంత సడన్ గా చడీ చప్పులు లేకుండా ఉన్నపలంగా ఈ వార్త హైలైట్ అయింది. విజయసాయిరెడ్డి రాజీనామా. ప్రస్తుతం విజయసాయిరెడ్డి వైఎస్ఆర్‌సీపీ పార్టీకి చాలా అత్యంత సన్నిహితుడు. ఎవరు కాదన్నా, అనుకున్నా, సజ్జల రామకృష్ణయ్య అన్నా లేకపోతే ఎవరైనా ఉన్నా గానీ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అసల విజయసాయిరెడ్డి రాజకీయ జీవితం ఒకసారి చూస్తే, విజయసాయిరెడ్డి ఏమన్నా పుట్టుక నుండి రాజకీయ జీవితంలో గడిపినటువంటి ఫ్యామిలీ నుండి వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఆ పైగా ఏమన్నా సర్పంచ్‌గా పోటీ చేసి, ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఎంపీగా పోటీ చేసి గెలిచిన అంతకన్నా కాదు. ఈ విజయసాయిరెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ఆడిటర్. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఆఫీస్ ఉందనుకోండి. ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఐటీ సంబంధించిన ప్రతి విషయాన్ని ఆడిటింగ్ చేస్తారు కదా! ఆడిటింగ్ చేసే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. కులం. ఒక రకంగా కులం కార్డ్ ఉపయోగించాడని చెప్పాలి. ఇలాంటి విజయసాయిరెడ్డిని ఏకంగా తీసుకొచ్చి రాజకీయాల్లో కూర్చోబెట్టి ఎంపీగా గెలిపించి మొత్తం రకరకాలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఏ1గా ఎలా అరెస్ట్ అయ్యాడంటే అక్రమాస్తులు కూడబెట్టాడు కదా! జగన్మోహన్ రెడ్డి ఏ1గా అక్రమాస్తులు కూడబెట్టి తన యొక్క ఫైల్‌లో మొత్తం కీలక ఆధారాలు సేకరించినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. అంటే ఐటీ డిపార్ట్‌మెంట్ సంబంధించి ఆడిటర్‌గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి లావాదేవీలు ప్రతీది మొత్తం విజయసాయిరెడ్డి చూసుకుంటాడు. అలాగా జగన్మోహన్ రెడ్డి ఏ1 అయ్యేప్పటికి ఏ2 విజయసాయిరెడ్డి అయ్యాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తి పత్రాలు జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కువ తెలీదేమో. విజయసాయిరెడ్డికి ప్రతీదీ తెలుసు. సో, ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ పార్టీ కూడా విజయసాయిరెడ్డిని మొన్న ఎలక్షన్‌లో కూడా చాలా పక్కన పెట్టేసింది. సరిగ్గా పట్టించుకున్న దాఖలాలు లేవు. సో, ఒక పక్కన పార్టీ సపోర్ట్ లేదు. రెండోది విజయసాయిరెడ్డి కూడా ఈ మధ్యన రాజకీయాల్లో పెద్ద ఊసే లేదు. ఎటు చూసినా అక్రమాస్తులు, లేదంటే అక్రమ కేసులు విజయసాయిరెడ్డిని అలుముకుంటా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మొన్న దేవాదాయ శాఖకు సంబంధించిన ఏదో మహిళా విషయంలో ఏదో ఇబ్బంది పెట్టాడని చెప్పి, లైంగిక వేధింపులు చేశాడని చెప్పి, డీఎన్ఏ టెస్టులు చేయాలని చెప్పి ఆ అంశాలు విజయసాయిరెడ్డి మీద పెద్దగానే చర్చనీయాంశంగా మారాయి. ఒక పక్కన అది. రెండవది అరబిందో సంస్థ. విజయసాయిరెడ్డికి బాగా దగ్గర బంధువులు అరబిందో సంస్థ వాళ్ళు. అరబిందో సంస్థ వాళ్ళు 108, 104లు భారీగా అవకతవకలు చేసి కొన్ని వేల కోట్లు దోచుకు తిన్నారని చెప్పి ఈ అంశాలు ప్రధానంగా లేవనెత్తేపాటికి దానికి ఏం చేసినా సరే విజయసాయిరెడ్డి వెనకున్నాడు కాబట్టి విజయసాయిరెడ్డి పేరు వినపడుతుంది. ఖచ్చితంగా 108, 104లో విజయసాయిరెడ్డి ఖచ్చితంగా కొన్ని అంశాల మీద చర్చనీయాంశంగా మారింది. దీని మీద ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఒకవేళ ఇది నిరూపణ అయితే ఖచ్చితంగా విజయసాయిరెడ్డికి జైలు జీవితం తప్పదు. నెక్స్ట్ కాకినాడ పోర్ట్‌లో ఏదో అక్రమంగా ఒక పోర్ట్‌ని కొనుక్కున్నారు. రకరకాలుగా చేశారన్నట్టు విషయాలు వెలుగులోకొచ్చాయి. అంతేకాకుండా వైజాగ్‌లో తన కూతురు విజయసాయిరెడ్డి గారి కూతురు అక్రమ కట్టడాలు ఏదో కట్టి కొంత ల్యాండ్‌ని స్కామ్ చేశారన్నట్టు కొన్ని ఆరోపణలు వస్తా ఉన్నాయి. సో, ఎటు చూసుకున్నా సరే విజయసాయిరెడ్డికి మాత్రం ఖచ్చితంగా ఉచ్చు బిగిస్తుంది. రాజకీయ జీవితం నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఖచ్చితంగా తప్పుకోవాల్సింది ఏంటంటే ఒకటే జగన్మోహన్ రెడ్డి సపోర్టు తగ్గిపోయింది. ఇదివరకున్నంత లేదు. ఎందుకంటే పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందో విజయసాయిరెడ్డిని అంతకుముందే ఎలక్షన్ టైంలోనే విజయసాయిరెడ్డిని పక్కన పెట్టారు. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి కూడా అంతగా సపోర్ట్ చేసినటువంటి దాఖలాలు లేవు. పైగా వైఎస్ఆర్‌సీపీ పార్టీలో కూడా విజయసాయిరెడ్డి మీద ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించట్లా. వైజాగ్‌లో ఎంత దారుణంగా దోచుకుతున్నాడో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి విజయసాయిరెడ్డిని పక్కన పెట్టేశారు. సో, ఎటు చూసుకున్న విజయసాయిరెడ్డికి ఈ దినదిన గండలా మారిపోయింది. ఇందులో రాజీనామా చేయడానికి అత్యంత కారణమైనటువంటి విషయం ఏంటంటే ఈ కేసుల నుండి తప్పించుకోవాలంటే ప్రస్తుతం నేను రాజకీయ సన్యాసం తీసుకుంటే వేరే పార్టీ ఎవరో ఒకరితో నేను టై అప్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మోదీ గారిని పట్టుకుంటామో, లేదంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారినో, పవన్ కళ్యాణ్ గారిని ఎవరో ఒకరిని పట్టుకొని ఈ కేసుల నుండి కాస్త గట్టెక్కొచ్చు అనే ఒక ఆలోచనతో
విజయసాయి రెడ్డి ఈ ప్లాన్ ఎగ్జిక్యూటివ్ చేశాడు. లేదంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి మీద ఉన్న ఆరోపణలు ఒకటా రెండా, తొవ్వే కొద్దిగా తీగలాగితే డొంక కదిలినట్టు రకరకాల విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ విజయసాయి రెడ్డికి దినదిన గండం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ పైగా ఇది ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించిన మహిళా విషయంలో వాళ్ళ భర్త గారు కేసు పెట్టారో అది కూడా చర్చనీయాంశం ముదిరిపోయి టెంక అయిపోయినట్టు అయిపోయింది. సో ఎటు చూసుకుని విజయసాయి రెడ్డి రాజకీయ భవిష్యత్తు చాలా కష్టతరంగా ఉంది. సో ఈ అంశం మీద ఎక్కువ శాతం విజయసాయి రెడ్డి రాజీనామా చేశాడు. సో ఇలాంటి అప్డేట్స్ మరిన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.